సో ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పనులు ఇప్పుడు అభివృద్ధి కావచ్చు, లేదంటే ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అవి నిరంతరాయంగా ఎవరున్నా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళది. అవి నిరంతరాయంగా వస్తూ ఉండేవే, పోతూ ఉండేవే. దాన్ని తీసి పక్కన పెడితే రాష్ట్రం ప్రజల యొక్క శ్రేయస్సు, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఇది ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటారా? లేదంటే ఆ దిశగా ఈ నాయకులు ఇంకా పని స్టార్ట్ చేయలేదంటారా? లేదు ఇచ్చిన హామీలను వదిలేసి, లేదు రాష్ట్రంలో జరగాల్సినటువంటి పనులను వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఏదైనా సరే చూడాలంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు చేసి ముందు నడిపించాలనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి సలహాలు ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపాలి అనే సలహా ఐఏఎస్లు ఇవ్వటమే కాదు, ఊళ్ళో గేదెలు కాసుకున్నాడు కూడా ఇస్తాడు. ఐఏఎస్లు చేయాల్సిన పని ఏంటి? అప్పు చేసినా కూడా దీనికి ఇన్కమ్ ఎలా పెంచాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని తీసుకెళ్ళాలి. ఈ ఐఏఎస్ అధికారులు ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో కులపరంగా ఎంచుకోబడి వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే వీళ్ళు నడుస్తున్నారు తప్పించి ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కూడా కాదండి ఈ రకంగా వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇది కాదు మనం చేయాల్సింది, ఈ ధోరణిలో వెళితే బాగుంటుందని చెప్పేసి ఐఏఎస్ అధికారులుగా ఏ ఒక్కరు కూడా చేయట్లేదు. ఒకవేళ చేసిన సిన్సియర్లు చాలామంది ఉన్నా కూడా సిన్సియర్ అనే వ్యక్తి ఉంటే వీళ్ళు నాయకులు అవినీతి జేబులు నింపుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి థ్రెటనింగ్ ఉంటుంది, శత్రువులు పోగొట్టిపోతున్నారు. ఈ మనకెందులే ఈ ఉన్న కాసేపు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి చేయకూడదామని చెప్పేసి వాళ్ళు కూడా ఆ అధికార ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మౌనంగా ఉండటం వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ ఐఏఎస్ అధికారులు ఎప్పుడైతే ఒక స్టాండర్డ్గా ఉంటారో అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే దిశగా వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా నడపగలుగుతారు, అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది తప్పించి వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఉండిపోయేటువంటి ఈ ఎమ్మెల్యేల కోసం లేకపోతే ఆ అధికారం చెప్పినటువంటి పనుల కోసం వీళ్ళ మెప్పు కోసం కుల సమీకరణాల కోసం గనక పనిచేస్తే ఉపయోగం ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినాక నాశనం అయిపోయింది. కేవలం నాశనం చేస్తున్నది ఐఏఎస్ అధికారులే. వీళ్ళు తలొంచి చేస్తున్నారు. అట్లా కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధి ఈ రకంగా చేస్తేనే జరుగుతుంది, మీరు అనుకున్నట్టుగా ఈ రకంగా చేసి లాలించిపడి లేకపోతే స్కాములు చేసి అవి చేసి ఇవి చేసి మీరు ఇబ్బంది పడి రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినాక మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది, మాకెందుకు ఐఏఎస్కి మేము చేసి మీకు తలోంచి మేము కేసులు పాలవటానికా జైలు పాలవటానికా, అది కాదు అని చెప్పి ఐఏఎస్ అందరూ ఒక మాట మీదకి వచ్చి ఎప్పుడైతే మంచి అడ్మినిస్ట్రేషన్ అందించగలుగుతారు రాష్ట్రానికి, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది తప్పించి ఏ రకంగానూ బాగుపడదు. రైట్. అధికారంలోకి రావడానికి హామీలు అయితే చాలా ఇచ్చారు, హామీలు అయితే ఇచ్చాము, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఇచ్చిన హామీలను చూస్తే భయం వేస్తుంది. వీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి దాంట్లో సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా బడ్జెట్ కూడా పెట్టారు. బడ్జెట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా అలొకేషన్స్ అయితే లేవు. అటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో లేకుండా ఏ విధంగా హామీలు నెరవేరుస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి సమాధానం ప్రభుత్వం సరిగ్గా ఇచ్చే పరిస్థితి ఉందా, లేదు ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు తిరిగితే అట్లీస్ట్ ఒక చిన్న పోస్ట్ పెడితే ఇమీడియట్గా వాళ్ళ మీద దాడులు, అరెస్టులు, లేదంటే వాళ్ళకి నోటీసులు ఇవి జరుగుతున్నాయి. ఏంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఈ వాస్తవాలు తెలుసుకొని ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో లేకపోతే ప్రశ్నిస్తున్నారనే భావన ప్రభుత్వానికి కలిగిందో ఏదో ఒక అలజడి క్రియేట్ చేయటం నానుడి అయిపోయింది గత రెండు దశాబ్దాల నుంచి. తెలంగాణలో ఈ డ్రగ్స్ కేసు అని చెప్పేసి సినిమా యాక్టర్ల మీద అంటే వాళ్ళ అటెన్షన్ని ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయటం అనమాట. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు, కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డూలో జంతుకోగు వచ్చిందని ఒక ఆరోపణ చేయటం, ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు ఎవరు మన వాలంటీర్లు, మీరు మాకు 5 నెలల శాలరీ ఇవ్వడంతో పాటు 10,000 ఇస్తా అన్నారు కాబట్టి 10,000 కూడా ఇవ్వండి అని చెప్పి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు ఇవన్నీ ప్రభుత్వానికి ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఇప్పుడు ఆర్జీవీని ఏమైనా సార్ అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు హడావుడి చేసేసి మీడియా మొత్తం దీని మీద ఫోకస్ చేయటం, ఎంతసేపు కూడా ఈ మీడియాని అనుకూలంగా వాళ్ళు హోల్డ్ చేతిలో పెట్టుకొని ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారు తప్పించి వాస్తవ పరిస్థితులు ఇవి అని చెప్పి మేము ఇది చేద్దాం అనుకున్నాం చేయలేకపోతున్నాం, తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అనేది లేదు. తప్పు అయిపోయింది అంటే చేతగాని వాళ్ళ కింద జనాలు లెక్క కడతారని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక రూమర్లు, అది నిజం అబద్ధం సంగతి తర్వాత ముందు రూమర్లు పెట్టి ప్రజల యొక్క మైండ్ సెట్ని
డైవర్ట్ చేసి ఒక గేమ్ మైండ్ గేమ్ ఆడుతుంది తప్పించి ప్రభుత్వానికి తెలీదా ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఇలా సూపర్ సిక్స్లకి ఎంత ఖర్చు అవుద్ది, అప్పులు ఎంత ఉన్నాయి, వీటిని ఎలా ఇచ్చేయాలనేది ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ఈ ఉచితాలనే పథకాలు కొన్ని ఇచ్చి ప్రజల్ని అట్లా మభ్యపెట్టి వీళ్ళు జేబులు నింపుకునే ప్రక్రియ చేపడుతున్నారు తప్పించి నిజంగా ప్రజా పరిపాలన చేస్తాన వాళ్ళు దాని మీద ఎక్కువ కష్టపడతారు ఎప్పుడైనా సరే, ఎలా తీసుకురావాలి, ఎలా హామీలు నిర్వర్తించాలని. కానీ మైండ్ గేమ్ ఆడే విధంగా తిరుపతి లడ్డూలో అది కలిసింది, ఆర్జీవీని అరెస్ట్ చేసి తీసుకురండి. ఆర్జీవీని ఆర్థిక నేరస్తుడా, ఉగ్రవాద, దేశం విడిచిపెట్టి పారిపోతాడా? ఆర్జీవీ కోసం ఇంటి చుట్టూ కాపలాలు గాయటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకోకుండా పోలీసులు చెప్పండి. ఇట్లా మైండ్ డైవర్షన్ గేమ్లు చేస్తుంది ప్రజల్ని, వీళ్ళ యొక్క ఆలోచన విధాన్ని డైవర్ట్ చేసి ఇట్లా పబ్బం గడుపుకునే ప్రక్రియ చేపడుతుంది. ఇవి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు.